దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. హూ నోస్ ద బైబుల్ ఛానల్ ద్వారా మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని మేమైతే గర్వంగా తెలియజేస్తున్నాం. అండ్ మన ఛానల్‌లో వస్తున్న క్విజ్ క్వెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవ్వటం వలన బైబిల్ నాలెడ్జ్‌ని మరింతగా మీరు పొందుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అండ్ ఈరోజు మనం లేట్ చేయకుండా క్వెషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినోళ్ళు కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మొదటి క్వశ్చన్ వచ్చేసి అబ్రహాం యొక్క గృహ నిర్వాహకుడు ఎవరు? సో అబ్రహాం ఇల్లు కట్టింది ఎవరు అని అడుగుతున్నారు. లోతు, ఇస్మాయిల్, ఎలియేజరు అండ్ అబిమెలెకు. సో ఈ 4 ఆప్షన్స్‌లో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరైతే టైం స్టార్ట్ అయిపోయింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు కాస్త లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అబ్రహాం యొక్క గృహ నిర్వాహకుడు ఎలియేజరు. ఎలియేజర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇతనికి కుమార్తెలే గాని కుమారులు లేకపోయారు, ఎవరతడు? సో కుమార్తెలే కానీ కుమారులు లేరంట. కయ్యూను, లాబాను, షెలోమితు కుమార్తె అండ్ యెషయి. సో ఆప్షన్ ఏ యెషయి, షెలోమితు కుమార్తె అండ్ కయ్యూను, లాబాను. సో 4 ఆప్షన్స్‌లో విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నది షెలోమితు కుమార్తె. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇస్ నా యందు విశ్వాసులై ఉండి హతసాక్షి అయిన వాడు అని ఎవరి గురించి చెప్పబడింది? సో నా యందు విశ్వాసులై ఉండి హతసాక్షి అయిన వాడు అని ఎవరి గురించి చెప్పబడింది? స్టెఫాను, పేతురు, అంతిప, యోహాను. ఈ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంతిప ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విశ్వాసి అయి ఉండి హతసాక్షి అయినాడంట. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ హేరోదు అంతఃపురమునకు పై విచారణకర్తగా ఉన్నవాడెవరు? హేరోదు అంతఃపురమునకు పై విచారకర్తగా ఉన్నవాడు ఆప్షన్ ఏ పిలాతు, బి బర్బబా అండ్ సి కూజా అండ్ ఫెలిక్స్. ఈ 4 ఆప్షన్స్‌లో అండ్ కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ కూజా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 5 పౌలు బోధిస్తున్నప్పుడు ఈ యువకుడు గాఢ నిద్రకు లోనై మేడ మీద నుండి కింద పడిపోయాడు, ఎవరతడు? పౌలు బోధిస్తున్నప్పుడు యువకుడు మంచి నిద్రలో ఉన్నాడు, కింద పడిపోయాడు, ఎవరతడు? ఆప్షన్ ఏ తిమోతి, తీతు, ఫిలోమోను అండ్ యూతీకు. సో 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ యూతీకు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిక్స్త్ క్వశ్చన్ ఇస్ మొదటి నుండి శిష్యుడిగా ఉండినవాడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? బైబిల్‌లో మొదటి నుంచి శిష్యుడిగా ఉండినవాడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? మత్తయి, మార్కు, లూకా, బర్సబా. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మా యొక్క తప్పులుంటే మీరు సరి చేయండి. అండ్ బర్సబా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యెస్, కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఇస్ ప్రవక్త అయిన యెషయా యొక్క రెండవ కుమారుని పేరేమి? సో ప్రవక్త అయిన యెషయా యొక్క రెండవ కుమారుడి పేరు షయర్ యాషుబు, మహేర్ షలాల్ బజ్, ఎజ్కేలు, ఇర్మియా. సో పేర్లే కష్టంగా ఉంది, ట్రై చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహేర్ షలాల్ హష్ బజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఐథియోపియుల రాణి ఎవరు? ఇథియోపియుల రాణి ఎవరు? షీబా, యజ్బేలు అండ్ కందాకే, ఎస్తేరు. సో ఈ 4 ఆప్షన్స్‌లో ఇథియోపియుల రాణి ఎవరు అనేది క్వశ్చన్. మా చిన్న చిన్న పొరపాట్లు మీరు అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నాను. మా ఎఫర్ట్స్‌ని మీరు మెచ్చుకోవాలి. కందాకే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్. అండ్ నైన్త్ క్వశ్చన్ ఈస్ పౌలు ఇతని యొద్ద అంగీని ఉంచాడు, ఎవరతడు? సో పౌలు అతనికి అంగీ ఉంచాడు, అతడెవరు? సో లూకా, కార్పు, శీల, అపోల్లో. సో ఈ 4 ఆటిల్లో కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు కరెక్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అండ్ కార్పు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, కార్పు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్ ఈస్ ప్రభువైన యేసు జన్మించినప్పుడు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసు జన్మించినప్పుడు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఔగుస్తు కైసరు, హేరోదు రాజు, పొంతి పిలాతు అండ్ క్విరీనియు. అండ్ కరెక్ట్ ఆన్సర్ క్విరీనియు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మన క్విజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ తదుపరి మరొక క్విజ్‌తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు కాస్త మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్.